మేడం, మీరెక్కడికి వెళ్ళినా వీళ్ళు మాత్రం మిమ్మల్ని నీడలా వెంటాడుతూనే ఉన్నారు. నిన్ను వీడని నువ్వు నోరు మీవే. నా నోరు మూయిస్తారు, బానే ఉంది. ఇప్పుడు వాళ్ళు కరెక్ట్గా మీకెదురుగా వచ్చారు. ఇప్పుడు మీ ఆయన్ని గనక చూశారంటే అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోండి. నాకు నా పరిస్థితి బాగా తెలుసు. దీన్ని ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తాను. నువ్వు అనవసరంగా మధ్యలో దూరకు, అర్థమైందా? నాకెందుకు, చక్కగా నాకు కావలసిన ఐటమ్స్ అన్నిటినీ బాగా రెడీ చేసినట్టున్నారు. బాగా లాగించేసి వస్తాను. రుద్రాణి, అరే మీరేంటిక్కడ? అవును రుద్రాణి, నీకు భరత్ చంద్ర గారు ఎలా పరిచయం? అసలు ఈ ఫంక్షన్కి ఎలా వచ్చావు? నా సంగతి సరే, మీరెలా ఈ ఫంక్షన్కి వచ్చారు? నేను తన దగ్గరే జాబ్ చేస్తున్నాను, అలా పరిచయం. ఓహో అలాగా. నాకు కూడా మా హస్బెండ్కి పరిచయం అయ్యారు. భరత్ చంద్ర గారు పిలిస్తేనే మేము ఈ ఫంక్షన్కి వచ్చాం. మీ ఆయన కూడా వచ్చాడా? ఏరి, ఎక్కడున్నాడు? తనకి అర్జెంట్ ఫోన్ కాల్ వస్తే మాట్లాడడానికి వెళ్లారు. ఓ అలాగా. అరే, మన చంద్రిక గారు, మీనాక్షి గారు అందరం భలే కలిసాం మేడం. ఏంటి, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా నీర్జా? భలే దానివే చంద్రిక. మా మేడం వెనకాలే నేను. మేడం లేకుండా నేను లేను, నేను లేకపోతే మా మేడం లేరు. అంతే కదా మేడం, అంతేనా? అవును, నువ్వు కాస్త నోరు మూసుకుంటే మేం మాట్లాడుకుంటాం. అరే, మీరొకళ్ళకొకళ్ళు ముందే పరిచయమా? అవును, చాలా పరిచయం. తనింతకు ముందు మా ఇంట్లోనే ఉండేదిలేండి. ఓ అలాగా. ఇంతకీ వీళ్ళు మీకెలా పరిచయం భరత్ చంద్ర? వీళ్ళ హస్బెండ్ విజయ్ నాకు చాలా హెల్ప్ చేశారండి. ఒక దొంగ నా పర్స్ కొట్టేసి పారిపోతుంటే తను పట్టుకుని నా పర్స్ తెచ్చి నాకిచ్చాడు. దాంట్లో నా భార్య చిన్నప్పటి ఫోటో ఉంది. అది గనక మిస్ అయి ఉంటే నేను చాలా ఫీల్ అయి ఉండేవాణ్ణి. విజయ్ గారి వల్లే మళ్ళీ నాకు ఆ ఫోటో దక్కింది. అవును, విజయ్ గారు ఎక్కడున్నారు? అదేదో షర్ట్ క్లీన్ చేసుకుని వస్తా అన్నారు, ఇంకా రాలేదా? అది వాష్ చేసుకున్న తర్వాత ఏదో ఫోన్ వస్తే మాట్లాడడానికి వెళ్లారు. కాసేపట్లో వచ్చేస్తారు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మళ్ళీ వచ్చి జాయిన్ అవుతాను. అవును రుద్రాణి, నువ్వు నీ భర్తని అందరికీ పరిచయం చేస్తున్నావు, కానీ మాకు మాత్రం పరిచయం చేయడం లేదేంటి? ఏ, మాకు పరిచయం చేయకూడదా? అదేం లేదు చంద్రిక, సమయం సందర్భం రావాలి కదా. మరిప్పుడు సందర్భం వచ్చిందిగా. ఖచ్చితంగా పరిచయం చేస్తాను. అది చెప్పాను కదా, ఫోన్ మాట్లాడడానికి వెళ్లారు. ఒక 10 minutes వచ్చేస్తారు. నా భర్తని పరిచయం చెయ్యాలా? పరిచయం చేస్తే కొంపలు అంటుకుపోవు. పొరపాటును కూడా పరిచయం చేయను. ఆయన లోపల నుంచి బయటికి రాడు. మీరిక్కడి నుంచి వెళ్లేంత వరకు ఆయన లోపల బందీ అయి ఉండాల్సిందే. ఇదేంటి డోర్ రావట్లేదు? డోర్ తీయండి. రుద్రాణి, రుద్రాణి ఎక్కడున్నావు? డోర్ తీ. రుద్రా,
హలో నీరజ ఆ, ఆ, నేనేనండి నేనే రుద్రాణి ఎక్కడుంది? ఆ, ఇక్కడే ఉందండి. ఎవరితోనో మాట్లాడుతుంది. ఇక్కడ నేను వాష్రూమ్లో లాక్ అయిపోయాను. ముందు ఒకసారి తనకి ఫోన్ ఇవ్వు. ఆ, అలాగేనండి. మేడం మేడం మీ ఆయన గారు ఫోన్ చేశారు. అవునా? అరే, ఫోన్ మాట్లాడొస్తానన్న వ్యక్తి నాకు ఫోన్ చేయడం ఏంటి? హలో, ఎక్కడున్నారండి? ఫోన్ మాట్లాడొస్తానని అలా వెళ్ళిపోయారేంటి? 2 minutes. అత్తయ్య, నాకెందుకు రుద్రాణి మీద డౌట్ వస్తోంది. వాళ్ళ ఆయన ఫోన్ చేస్తే ఎందుకు కంగారు పడుతోంది? ఏంటి నీర్జా, ఎందుకు అంత కంగారు పడుతుంది? ఫోన్ చేసింది వాళ్ళ ఆయనేనా? ఆ, 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 అవును చంద్రిక, వాళ్ళ ఆయనే. అలా అయితే మరి మా ముందు మాట్లాడకుండా పక్కెందుకు వెళ్తోంది? అంతే చంద్రిక, ఒక్కోసారి సిచ్యుయేషన్ బాగాలేకపోతే అలాగే జరుగుతూ ఉంటుంది. అవును, నువ్వు కూడా ఏంటి తడబడుతున్నావు? తడబట్టం కాదు, ఆ, ఆకలి అన్నమాట. పొద్దు నుంచి ఏం తెలియదు కదా, కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అంతే. నేను వెళ్ళి చూసుకుంటాను. ఏవండి, మీటింగ్ అయిపోయిందా? అసలు మీరు ఎక్కడున్నారు? హే, ఏం మాట్లాడుతున్నావు రుద్ర? నేను మీటింగ్కి వెళ్ళడం ఏంటి? బాత్రూంలో ఉన్నాను, డోర్ లాక్ అయింది. అయ్యో, మీ గురించి కాదండి. పక్కన తెలిసిన వాళ్ళుంటే వాళ్ళతో మాట్లాడుతున్నాను. మీరు డోర్ తీసుకుని బయటకు వచ్చేయండి. అరే, డోర్ ఓపెన్ అయితే నీకెందుకు ఫోన్ చేస్తాను చెప్పు? డోర్ లాక్ అయింది, బయట గడి పెట్టారేమో. అయ్యో, బయట డోర్కి లాక్ ఏం లేదండి. నేను ఇప్పటిదాకా అక్కడే ఉన్నాను. జస్ట్ ఎవరో పిలిస్తే ఇప్పుడే వచ్చాను. నేను ఇంకా ఎంతసేపు లోపల ఉండాలి? ముందు డోర్ ఓపెన్ చేయి, నేను బయటికి రావాలి. అలాగేనండి, ఒక 10 minutes. వాట్, 10 minutesా? 10 minutes వరకు ఇప్పుడు నేను లోపల ఉండాలా? అంటే అది డోర్ ఓపెన్ చేయడానికి ఎవరినన్నా పిలిపించాలి కదండి. ఇదిగో నేను బయటే ఉన్నాను, ట్రై చేస్తున్నాను, రావట్లేదు. ఉండండి, ఎవరికైనా చెప్తాను. సరే, త్వరగా చెప్పు, ఎక్కువసేపు నేను ఇక్కడ ఉండలేను. అలాగేనండి, నేను తీసుకొస్తాను కదా. ఇప్పుడు నేను వెళ్ళి భరత్ చంద్ర గారికి చెప్తే పార్టీ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఎవరినైనా తీసుకొని వస్తాను, ప్లీజ్ వెయిట్ చేయండి.